ప్రవక్త పనేంటి? దేవుడి పక్షమున నిలబడి దేవుడి యొక్క సందేశాన్ని ప్రకటించుట. అందుకనే ప్రవక్త ఎంపిక చేయబడ్డాడు. ప్రవక్త నోట్లో దేవుడు పెట్టినటువంటి ప్రతి మాటను అతడు దేవుడు ఏ తీవ్రతతో చెప్తాడో అదే తీవ్రతతో ప్రవక్త చెప్పాలి. సో ఇక్కడ ఎవరైనా ప్రీచర్స్ ఉంటే తెలుసుకోండి, దేవుడు సీరియస్గా చాలా యాగనీతో చెప్పాడు అనుకోండి, వేదంతో ఏదైనా చెప్పాడు అనుకోండి, మీరు ప్రీచ్ చేసేటప్పుడు కూడా అది అట్లాగే రావాలి. ఆయన గంభీరంగా చెప్తే మీరు చాలా చచ్చినోడు లేచి చెప్తున్నట్టు చెప్తే దానికి అన్యాయం చేసినట్టు అవుతారు. ప్రకటించుట, హెరాల్డ్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఊర్లకి ఈ యొక్క మీడియా ఉండేది కాదు. సో రాజులు దండోరా పిటాయించేవారు. ఆ వ్యక్తి వచ్చి డప్పు కొట్టిన తర్వాత అందరూ జనం గుమిగూడినప్పుడు తనలో ఉన్నటువంటి బలవంతుడితో పెద్ద కేకేసి చెప్తాడు చూడండి ప్రకటన, అట్లా ప్రకటించుట. సో ఇర్మియా దేవుడి పక్షాన మాట్లాడుతున్నాడు, దేవుడి వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. దానికి దేవుడు అధికారమునిచ్చాడు కనుక ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, అంగీకరించినా తృణీకరించినా ఆయన దాన్ని ప్రకటిస్తాడు. ఆయన ప్రకటించినప్పుడు చాలామంది వినేవారే లేరు, అయినా కూడా ప్రకటించాడు. ఆయన మినిస్ట్రీని వదిలేసి వెళ్ళిపోలేదు. ఇర్మియా తన పరిచర్యను వదిలేసిపోలేదు. కానీ ఈ రోజున చాలామంది, వేల మంది వారి మాట మనుషులు పట్టించుకోవట్లేదని, దానికి ఇక విలువ లేదని, ఈ యొక్క క్రైస్తవ సేవకు భవిష్యత్తు లేదని వేల మంది వదిలేసిపోతున్నారు. అలాంటి వారి గురించే ఒక సేవకుడు పుస్తకం రాశాడు. ఆయన పేరు హార్పర్ షానన్. ఆయన రాసినటువంటి పాస్టోరల్ కాలింగ్ అంటే కాపరిగా పిలువబడినటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన పుస్తకం పేరేంటి? ట్రంపెట్స్ ఇన్ ద మార్నింగ్, ఉదయమునే మోగే బూరలు. దాంట్లో ఆయన రాస్తాడు, చాలామంది సేవకులు వారి యొక్క కాపరి పరిచర్యను ఏదో ఒక కారణం చేత విడిచిపోతున్నారు. ఒకవేళ దేవుడు వారిని నిజంగా పిలిస్తే విడిచి వెళ్ళిపోయిన తర్వాత, వేరే వృత్తుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఉదయం వారు లేవగానే ఆ యొక్క బూర వారికి వినబడుతుంది. యు ఆర్ కాల్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నీవు దేవుడి చేత పిలువబడ్డావు, దేవుడి పని కోసం పిలువబడ్డావు, ఇక్కడేం చేస్తున్నావు? గుర్తుందా? ఎవరినో దేవుడు అట్లా అన్నాడు. ఎవరినన్నాడు? గుర్తు తెచ్చుకోండి. సో ప్రీచర్లు, పాస్టర్లు డెకరేటివ్ పీసులు గారు. చర్చి యొక్క సోషల్ ఫంక్షన్స్లో, చర్చిలో పెళ్ళైతే పాస్టర్ గారిని పీఠం వేసి కూర్చోబెడతారు, ఆయన ఓ పీస్ అక్కడ. ఎవడైనా చచ్చిపోతే ఆయన అక్కడికి వస్తాడు, ఆయన ఓ పీస్ అక్కడ. నో, పాస్టర్లు, ప్రీచర్లు, ప్రాఫెట్లు డెకరేటివ్ పీసులు కారు. వారు డిక్లేరింగ్ మౌత్ పీసెస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క సత్యాన్ని ప్రకటించేటువంటి ఆయన నోటి బూరలు.